Hearty welcome to Anand Academy of Education. Our running topic is differential equations. Differential equations. వీటిలో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హౌ టు ఫార్మ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే వాటిని ఎలా మనం క్రియేట్ చేస్తాము, ఎలా రాబడతామని చెప్పుకుంటున్నాము. దిస్ ఈజ్ ద లెక్చర్ నంబర్ 9, 7th sum. In our 8th sum, given equation is y equal to a cos x plus b sin x. కానీ ఈ సమ్లో మాత్రం జస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చింది అంతే, తేడా అదే. కాబట్టి వాట్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు a cos x స్క్వేర్ ప్లస్ b sin x స్క్వేర్, ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ రెండు యాదృచ్ఛిక స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి 2 times దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే dy by dx ఆఫ్ y అంటే dy by dx ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కదా, a ఇంటూ dy by dx ఆఫ్ cos x స్క్వేర్ plus b into d by dx of sin x square. This equal to a into cos x square ని కానీ x అనుకుంటే cos x అవుతుంది. cos x కి డెరివేటివ్ అంతా మైనస్ sin x అంటే a ఇంటూ మైనస్ sin x. x అంటే x స్క్వేర్ కదా, x స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు x స్క్వేర్ చేయాలి అంటే d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఇక్కడ కూడా x స్క్వేర్ x అనుకుంటే sin x. sin x డెరివేటివ్ అంతా cos x అంటే cos x అంటే x స్క్వేర్ ఇంటూ d by dx ఆఫ్ x స్క్వేర్. మళ్ళీ x స్క్వేర్ చేయాలి కదా. దిస్ ఈక్వల్ టు x స్క్వేర్ యొక్క డెరివేటివ్ అంతా మైనస్ 2, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. సో ఏముంది ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 2ax ఒకేసారి రాశాం ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 2bx ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అంటే మైనస్ 2x అంటే 2a ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bx, 2x దీనికి ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 2x ఇంటూ b అంటే 2bx ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ద dy by dx, ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని మళ్ళా ఒకసారి చేసాం, మళ్ళీ సెకండ్ టైం కూడా చేసాం అనుకోండి. dy by dx ఆఫ్ dy by dx ఈక్వల్ టు అది ఈక్వేషన్ నెంబర్ 2 అనేది కొంచెం ఇక్కడ మైనస్ 2xని కామన్ చేయొచ్చు. మైనస్ 2xని కానీ కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, a ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని అందాం ఈక్వేషన్ నెంబర్ 2 అని, ఎందుకంటే 2x అనేది రెండు చోట్ల ఉంది కాబట్టి 2xని కామన్ తీసాం. 2xనే అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది లోపల, టూ ఎక్స్ని మాత్రం కామన్ తీసాం. 2x ఇంటూ మైనస్ ఏ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b కాస్ ఎక్స్ స్క్వేర్, ఈక్వేషన్ నెంబర్ 2. dy by dx equal to 2x into minus a sin x square plus b into cos x square, equation number 2. ఇది మరలా డిఫరెన్షియేషన్ చేస్తాం. dy by dx ఆఫ్ dy by dx equal to dy by dx of 2x into minus a
sin x square plus b into cos x square. ఇప్పుడు దీన్ని u అని ఈ మొత్తాన్ని v అనుకుంటే uv ఫార్ములా d by dx of uv. d by dx of uv అంటే d by dx of uv equal to u into d by dx of v plus v into d by dx of u. ఆ విధంగా దిస్ ఈక్వల్ టు u ఇంటూ అంటే 2x ఇంటూ d by dx of minus a sin x square plus b into cos x square plus v into v అంటే ఇది కదా మైనస్ a into sin x square plus b into cos x square into d by dx of u అంటే ఎంత 2x u అంటే 2x. this equal to 2x into minus a into d by dx of sin x square plus b into d by dx of cos x square ఇక్కడ 2x కి డెరివేటివ్ అయితే 2 అంటే ప్లస్ 2 ఇంటూ మైనస్ a sin x square plus b into cos x square. d by dx of dy by dx అంటే ఏముంది d స్క్వేర్ y బై dx స్క్వేర్ అవుతుంది. ఇదల్లా ఏమవుతుంది d స్క్వేర్ y బై dx స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ రాస్తాం d స్క్వేర్ y బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు 2x ఇంటూ మైనస్ a sin x స్క్వేర్ x స్క్వేర్ని x స్క్వేర్ x అంటే sin x కి డెరివేటివ్ అంటే cos x అంటే cos x స్క్వేర్ ఇంటూ d by dx ఆఫ్ అలా x స్క్వేర్ చేయాలి కదా x స్క్వేర్ ప్లస్ b ఇంటూ x స్క్వేర్ కానీ x అంటే cos x కి డెరివేటివ్ అంటే మైనస్ sin x అంటే మైనస్ ఆఫ్ sin x స్క్వేర్ into d by dx of మళ్ళీ x స్క్వేర్ చేయాలి into x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ a sin x స్క్వేర్ ప్లస్ b ఇంటూ cos x స్క్వేర్. This equal to 2x into x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అంటే మైనస్ 2ax ఇంటూ cos x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అంటే మైనస్ 2bx into sin x square plus the as is got 2 of minus a into sin x square plus b cos x square. This equal to 2x ఇక్కడ ఉంది 2x ఇక్కడ ఉంది 2x కామన్ తీస్తాం మైనస్ కూడా మైనస్ కామన్ తీస్తాం అంటే మైనస్ 2x ఇంటూ 2x
ఇక్కడ ఏముంటున్నప్పుడు 2x బయటకు వస్తే a cos x స్క్వేర్ -1 కామన్ తీసాం కదా, ప్లస్ b ఇంటూ sin x స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ మైనస్ a sin x స్క్వేర్ ప్లస్ b ఇంటూ cos x స్క్వేర్. అది ఈ స్టెప్స్ రబ్ చేద్దాం. టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 4x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఇంటూ, చూడండి ఇక్కడ ఒకటి ఈక్వేషన్ గమనించుకుని, ఏ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సైన్ ఎక్స్ స్క్వేర్. ఏ కాస్ ఎక్స్ స్క్వేర్, ఇంకో స్టెప్ రాద్దాం, అంటే ఏ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ మైనస్ ఏ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు మైనస్ 4x స్క్వేర్ ఇంటూ, చూడండి ఈక్వేషన్ నెంబర్ 1, y ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సైన్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ బ్రాకెట్ ఏ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సైన్ ఎక్స్ స్క్వేర్. అంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకుంటే దీన్ని ఎలా మార్చొచ్చు? ఏ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే y అని రాయొచ్చు ఫ్రమ్ 1. అంటే ఇది ఎలా ఉంటుంది? y ప్లస్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్లో 2x ఇంటూ మైనస్ ఏ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి కాస్ ఎక్స్ స్క్వేర్ అంతా ఉంది. మైనస్ ఏ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి కాస్ ఎక్స్ స్క్వేర్ 2x, అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ 2 మాత్రమే ఉంది. 2 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఎక్స్తో మల్టిప్లై చేసాం. ఎక్స్తో డివైడ్ చేసాం అనుకోండి, దాని వాల్యూ మారదు. అంటే ఇప్పుడు దీన్ని 1/x ఇంటూ 2x ఆఫ్ మైనస్ ఏ సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి కాస్ ఎక్స్ స్క్వేర్ అని రాసామనుకోండి, దిస్ ఈక్వల్ టు మైనస్ 4x స్క్వేర్ వై ప్లస్ 1/x ఇంటూ ఇంతవరకు ఎలా ఉంటుంది? ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. అంటే ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఏంటి? dy/dx ఇంటూ dy/dx. దట్ ఇంప్లైస్ d square y/dx square ఈక్వల్ టు మైనస్ 4x స్క్వేర్ y ప్లస్ 1/x ఇంటూ dy/dx. కరెక్ట్ చేస్తే ఇక్కడ this implies d square y/dx square minus 1/x into dy/dx plus 4x square y equal to 0, which is the required differential equation. d square y by dx square minus 1/x into dy/dx plus 4x square y equal to 0 కావాల్సిన అవకలన సమీకరణం. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. ప్లస్ అలా మైనస్ అవుతుంది కదా, మైనస్ 1/x into dy/dx మైనస్ అలా ప్లస్ 4x square y equal to 0, which is the required differential equation. Again we will meet in our next class.